ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, రీసెంట్గా హర్యానాలో జరిగిన ఇష్యూ గురించి మనందరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, ఏ విషయం మాట్లాడుకుంటున్నామంటే నిజంగా ఒక సిగ్గుగా అనిపిస్తోంది. ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేయాల్సి వస్తుంది అనేసి. ఒకప్పుడు మనము మగవారు ఇలా చేస్తుంటే వినేవాళ్ళం, అబ్బాయి ఇక్కడ చేశాడంట, అక్కడ చేశాడంట అని. అంటే నిజంగా ఇదేనేమో కలికాలం అంటే అనిపించేస్తుంది నాకైతే మాత్రం. ఇంత విచిత్రమైన పోకళ్ళు, వింత పోకళ్ళు, క్రూరత్వం. స్త్రీ అనగానే ఒక శాంతి, సహనం, ఇలాంటి వాటికి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం కదా. ఇప్పుడు మనం ఏం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి, దేని గురించి మాట్లాడుకోవాలి? మీకేమనిపిస్తా ఉందమ్మా? నాకైతే ఒకటే అనిపిస్తుంది, తల్లిదండ్రుల పెంపకం లోపమా, చుట్టూ వచ్చి చేరిపోయిన టెక్నాలజీ ప్రభావమా, ఓకే, లేకపోతే మారిపోతున్న మానసిక పోకడల, ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఏ ఒక్కటి తక్కువ లేదు. ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు పెంచేప్పుడు, అది అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, ఏమాత్రం 25 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళ అమ్మాయి మనస్తత్వం ఏంటో వాళ్ళు కనిపెట్టలేకపోయి ఉండుంటారంటారా? ఎందుకు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు? ఒక హత్య చేసే మనస్తత్వం ఉన్నప్పుడు అది అర్థం కాకుండా ఉంటుంది అంటే నమ్మం. అందుకే నాకు ఏమనిపిస్తుందంటే, ఆ కుటుంబంలోనే ఏదో తేడా ఉంది అనిపించింది ఈ ఘటన వినగానే. ఇప్పుడు ఏ మొండితనము, పెంకితనం అనుకుంటే అది వేరు. ఒక మనిషినే మీరు అన్నట్లు ఎంత క్రూరత్వం కావాలి. మొండితనము, పెంకితనము మితిమీరితే జరిగేది ఇదే. దాని పర్యవసానమే. నాకు ఏం కావాలనుకుంటున్నాను, అది ఏం చేసైనా నేను సాధించుకోవాలి అనే ఒక తెంపరితనం ఉంది చూసారా. అది నేను కొంచెం ఎక్కువ బాగుండాలి అనుకోవడం తప్పులేదు, కానీ రెండో వాళ్ళు చచ్చిపోవాలి అనుకోవడం ఎంత అన్యాయం కదా. ఇప్పుడు మీకు నాకు ఏదైనా ఒక విషయం వాటాలు వేయాల్సి వచ్చింది అనుకోండి, నాకు 60 మీకు 40, ఓకే. లేదు నేను కొంచెం బలాఢ్యురాల్ని, నేను కొంచెం తిమ్మిని బమ్మిని చేయగలను అంటే నాకు 70 మీకు 30. అలా కాకుండా 100కి 100% నాకు మీకు 0 అంటే అది ఏంటన్నట్టు? ఇప్పుడు అదే కదా చేసింది అమ్మాయి. అతన్ని చంపేసింది, చంపింది, చంపేయించింది, చంపాలనుకుంది. ఈ మూడిట్లో ఏదైనా తప్పే. నీకు ఇష్టం లేదు, అతన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు, ముందు చెప్పొచ్చు. లేదు తరువాత కూడా అడ్జస్ట్ అవుదాము అనుకుని నువ్వు అడ్జస్ట్ అవ్వలేకపోయావు, తర్వాత అయినా చెప్పొచ్చు, నా వల్ల కావట్లేదు, నేను అడ్జస్ట్ కాలేకపోతున్నాను, నాకు ఇంకొక జీవితం కావాలి, నీతో జీవితాన్ని నేను పంచుకుంటానికి ఇష్టంగా లేను అని చెప్పి, కాను నేను విడాకులు తీసేసుకుంటాను, నా జీవితంలో నుంచి మీ జీవితంలో నుంచి నేను వెళ్ళిపోతా, నా జీవితంలో నుంచి మీరు వెళ్ళిపోండి అని మాట్లాడుకోవడం ఏమన్నా తప్ప, నేరమా? చట్టం కూడా చెప్తుందిగా, హాయిగా విడిపోదలుచుకుంటే విడిపోండి అని. అలాంటిది ఈ అమ్మాయి ఆ ఆప్షన్స్ తీసుకోకుండా అన్నీ తనకు అనుకూలమైన ఆప్షన్స్ తీసుకుంది. ఎంత తెలివిగా కదా అమ్మా. తెలివి కాదు ఇది తెలివి కాదు, అతి తెలివి, దుర్మార్గపు తెలివి. తెలివితేటలుంటే, నేను ఇందాక మీకు ఒక ఈక్వేషన్ చెప్పా, షేరింగ్. నేను కొంచెం ఏదో ఒక చిన్న మాయమాట చెప్పి ఒకటి చెప్పి 50-50 దాన్ని 60-40, 70-30 చేయగడం చేశామంటే దానికి ఒక అది కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఎంతో కొంత ఆ రెండో మనిషికి పూర్తి అన్యాయం అయితే జరగదు కదా. ఇప్పుడు ఇంత అతి తెలివిగా ఆలోచించిన పిల్ల టెక్నికల్ గా నేను ముందుకెళ్తున్నా, ఫోన్ వాడుతున్నా, లేకపోతే మెసేజెస్ పెడుతున్నా, ఇవి తెలుస్తాయేమో, పోలీసులకి వెళ్తుందేమో, లా అండ్ ఆర్డర్ ఉందేమో అన్న భయం ఎందుకు లేదంటారు? రీజన్ చెప్పమంటారా? ఒక 15-20 ఏళ్ళ నుంచి మన జీవితాల్లో, పిల్లల జీవితాల్లో ముఖ్యంగా వీడియో గేమ్స్ వచ్చేసాయి. వీడియో గేమ్స్లో మీరు గమనించండి, రియల్ లైఫ్లో అలాంటి కార్లు అలాంటివి కనిపించవు మనకి, కానీ గంటల కొద్ది వీడియో గేమ్స్ ఆడితే ఏమవుతుందో తెలుసా అండి? వాళ్ళ బ్రెయిన్ అంతా అలాగే అయిపోతుంది. బయట బాహ్య ప్రపంచం కూడా అంతే స్పీడ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది రీసెర్చ్ చెప్తున్నా నేను. వీళ్ళకి ఏంటి అంటే, ఇది నిజం కాదు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉండరు, ఇది భ్రమ అని వాళ్ళు అనుకోకుండా
ఆ ఆటలే వాస్తవ జీవితం అనుకుంటారు. అంతే ఫాస్ట్గా పనులు జరగాలనుకుంటారు. ఓకే. ఈ ఫాస్ట్గా పని జరగాలి అనుకునే ఒక ప్రాసెస్లో ఒక్క స్థిమితంగా ఒక క్షణం ఆగుదాము, ఆలోచిద్దాము, మంచి ఏంటి చెడు ఏంటి ఆలోచిద్దాము అంటే ఆ అమ్మాయి ఒక్క క్షణం ఆగి ఉన్నట్లయితే, నేను అతను చంపుతున్నాను బాగానే ఉంది, ఒక్కవేళ నేను పట్టుబడితే ఏంటి పరిస్థితి అనే ఆలోచన కనుక అమ్మాయికి వచ్చున్నట్టయితే ఆమె రెండో ఆప్షన్ తీసుకునేది, విడిపోవాలి, విడాకులు తీసుకోవాలనే ఆప్షన్లోకి వెళ్ళేది. కానీ ఆ అమ్మాయి తన పంతం నెగ్గించుకోవటానికి తల్లిదండ్రుల దగ్గర ఎన్ని రకాల మనస్తత్వాలను చూపించుంటుందో ఆ తల్లిదండ్రులు చెప్పాలి అమ్మాయి గురించి. చాలామంది తల్లిదండ్రులు చెప్పరండి పిల్లల గురించి, అంతా గొప్పలే చెప్తారు. అంటే అందరికీ చెప్పేసేయమని కాదు నా ఉద్దేశం. మీ వల్ల కావట్లేదు, అలివిగాని సమస్య అయింది అన్నప్పుడు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అంటే ఈ మెంటాలిటీ డే 1 నుంచి ఉన్నది అంటారు. ఉంటుందండి. మరీ ఇదే మనుషుల్ని చంపేసేంత ఉందని నేను అనను, కానీ అంటే ఇది ఇంకా ఫైనల్ అవుట్కమ్. కానీ ఏమీ లేకుండా హఠాత్తుగా అదేదో అయిపోయినట్లు అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం కాదు. అసలు మనస్తత్వమే అది కాదు. మనం ఇన్వెస్టిగేషన్ లో కూడా వింటా ఉన్నాం కదా వార్తలు, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఇక్కడ కాకపోతే ఇంకొక ప్లేస్ లో, అక్కడ కాకపోతే ఇంకొక ప్లేస్ లో, జనసమ్మర్దం లేని ప్లేస్, ఎవరికి దొరకని ప్లేస్ లో తను దొరకకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంది. కానీ ఒక టెక్నాలజీ అనేది ఒకటి ఉంది అనేది ఆ అమ్మాయి కనిపెట్టలేకపోయింది. అంటే ఇప్పుడు తన ఇష్టం ముందు, తన కాంక్ష ముందు, తన ఆకాంక్ష ముందు అవి కనిపించలే. ఎంతసేపు ఈ ప్లాను ఆచరణలో పెట్టేది, ప్రాక్టీస్లో పెట్టే దాని మీద ఉన్న శ్రద్ధ, ఇది ఫెయిల్ అయితే ఏంటి అనే దాని మీద ఒక్కవేళ పోలీసులు చట్టము ఆప్షన్స్ చూసుకోలే. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ మధ్య యానిమల్ అని ఒక సినిమా వచ్చింది. అవును, యానిమల్ సినిమాలో హీరో చేసిందే కరెక్ట్, అతను అనుకున్నట్లే జరిగింది. ఎక్కడ పోలీస్ అనేవాడు రాలా, చట్టం రాలా. గమనించారా? మనుషులు కూడా కొంతమంది ఇలాగే ఆలోచిస్తారు. ఈ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ సెట్ చెయ్యొద్దు. పొద్దున్న లేస్తే ఏం చూస్తున్నారండి? ఫోన్ తీస్తే క్రైమ్, ఫోన్ తీస్తే సెక్స్, ఫోన్ తీస్తే మోసాలు. ఫోను ఇలా ఉందా? పోనీ ఓటీటీల్లో మితిమీరిన హింస, రక్తం, రక్తపాతం, అక్రమ సంబంధాలు, అక్రమం అనకూడదు, లాంగ్వేజ్, ఫిల్తీ లాంగ్వేజ్. అసలు ఆ లాంగ్వేజ్ ఇద్దరు మనుషులు మాత్రమే చాలా ఇంటిమేట్గా మాట్లాడుకునే మాటలు 10 మంది ముందు మాట్లాడడం, వీటి ప్రభావం కనిపిస్తుంది ఖచ్చితంగా. అనైతిక సంబంధాలు, వివాహేతర సంబంధాలు, పెళ్లికి ముందు సంబంధాలు, పెళ్లి తర్వాత సంబంధాలు, వయసు తారతమ్యం లేని సంబంధాలు అన్నీ చూపిస్తున్నారు కదా. ఆ మధ్య మన 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 తెలుగు వాళ్ళు కూడా రానా నాయుడు 1 వచ్చింది, దాని మీద మనం చాలా విపరీతంగా నెగిటివ్గా మాట్లాడాం, చాలా చేసాం, ట్రోలింగ్కి గురైంది. అయినా వాళ్ళు మళ్ళీ 2 తీస్తున్నారు. ఏం ఆశించి తీస్తున్నారండి? మనుషులు ఎక్కడో నిద్రాణంగా లోపల ఉన్న ఒక మనస్తత్వాన్ని బయటికి లాగి సంతోష పెట్టడం కాదు వీళ్ళ ఉద్దేశం. అంటే మనము ఇలాంటి ప్రశ్న వేసినప్పుడు ఎలాంటి సమాధానాలు వస్తున్నాయి అంటే, మీరు చూస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం, లేదు మనం అంటే మీరు చేస్తున్నారు కాబట్టి చూస్తున్నాం. ఇది అంటారు చూడండి, కోడి ముందా గుడ్డు ముందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది కదా. ఇది మట్టుకు కరెక్ట్ కాదండి. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు నాలాంటి వాళ్ళు అలాంటివి తీసినప్పుడు ఎందుకు తీశారు అని ప్రశ్నిస్తున్నాం. కానీ తీయకపోతే ఎవరైనా పలానా కంటెంట్ తోటి తీయండి అని ఎవరన్నా అడిగారా? ఎక్కడన్నా చూసారా మీరు అడిగింది? ఇప్పుడు అశ్లీల పోస్టర్లు చింపేంతగా, సెన్సార్ బోర్డుని బండబూతులు తిట్టేంతగా మీకు అసలు బాధ్యత ఉందా, సామాజిక బాధ్యత ఉందా అని తిడుతున్నాం తప్పితే, ఈ అడల్ట్ కంటెంట్ పెట్టి సినిమాలు తీయండి అని ఎవరన్నా అడుగుతున్నావా? అలాంటి ప్రశ్నలు లేవు కదా అంటారు. అందుకని మీరు తీయకపోతే మిమ్మల్ని ఎవరు అడగరు. ఇప్పుడు ఒక షాప్ లో అంటే ఇది జరుగుతున్న అంశాలు కాదంటారా తెర మీద మనకు కనిపించేవి? నేను బయట జరగట్లేదని నేను అనట్లేదండి, జరుగుతున్నాయి. కానీ దాన్ని మీరు ఇంకొంచెం పెంచేలా చేస్తున్నారు కదా. నేను అనేది అది. ఇప్పుడు మనకి డయాబెటీస్ ఉందండి, ఏం చేస్తాం? డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ పెరగకుండా మందులు వాడతాం.
మందులు వాడతాము, మన లైఫ్ Lifestyle స్టైల్ మార్చుకుంటాం. చేంజ్ చేసుకుంటాం. అంతేగాని చస్తాను, పోతే పోయాను, ఏమొద్దు ఇవాళ చస్తే రేపటికి 2 అని చెప్పి తినేస్తున్నామా? మందులు తీసుకోకుండా ఉంటున్నామా? లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా ఉంటున్నామా? ఈ సమస్యలు కూడా ఇట్లాంటివి, డయాబెటీస్ లాంటివి వస్తాయి. ఎవరైనా కోరుకుంటారా డయాబెటీస్ రావాలని? కానీ వచ్చాక ఏం చేస్తారు? దానికి ముందు అనేది వేసుకుంటాం కదా, మందు వేసుకుంటాం, మార్పులు చేసుకుంటాం. ఇప్పుడు వేడి జరగట్లేదా, మేం చేస్తేనే మేమే నేర్పిస్తున్నామా వీళ్ళకి అనే ప్రశ్న వింటున్నాం. కానీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఎక్కడో అహ్మదాబాద్లో జరిగింది హైదరాబాద్లో తెలియాలని లేదు, హైదరాబాద్లో జరిగింది అహ్మదాబాద్లో తెలియాలని లేదు. కానీ ఈ ఓటీటీల్లో వచ్చేస్తున్నందువల్ల ప్రతి ఇంట్లోకి, నట్టింట్లోకి, అరచేతిలోకి వచ్చేస్తుంది. దాన్ని 10 మంది చూస్తున్నారు. అది ప్రాబ్లం. ఇప్పుడు నేను ఓటీటీలను ఎందుకు ఇంతగా ప్రశ్నిస్తున్నానంటే, అసలు సెన్సార్ ఉన్న సినిమాలే అధ్వానంగా వస్తున్నాయి. ఓటీటీలకి సెన్సార్ కూడా లేదు. ఓటీటీలకి సెన్సార్ పెట్టండి అని అడిగితే ఒక సదరు మంత్రి గారు ఏం సెలవిచ్చారంటే, స్వీయ నియంత్రణ ఉండాలి, జడ్జి గారు స్వీయ నియంత్రణ ఉండాలి అన్నారు. ఆ స్వీయ నియంత్రణ ఎవరికి ఉండాలో కూడా చెప్పలే. అంటే చూసే వాళ్ళకు ఉండాలా స్వీయ నియంత్రణ, తీసే వాళ్ళకు ఉండాలా? ఇప్పుడు ఒకప్పుడు మనం సినిమాకి వెళ్తేనే అశ్లీలం చూసేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లోకే వచ్చేసింది, డిష్లు గిష్లు అన్నీ వచ్చేసేసి ఏ ఛానల్కి వెళ్తే ఆ సినిమాలన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా అంతకుముందు ఏంటి, మైనర్లని సినిమాకి తీసుకురావద్దు అని చెప్పి ఆ యూ సర్టిఫికెట్ ఏదో ఉంటే టిక్కెట్లు అమ్మేవాళ్ళు కాదు. టిక్కెట్ ఒక్కడ పొరపాటున కొన్నా థియేటర్ లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు వాళ్ళని. ఇప్పుడు ఈ ఓటీటీలు వచ్చేసాక ఆ రూల్ బ్రేక్ అయిపోయింది. మీరు గమనించండి, అది ఇంట్లోనే చూసేస్తున్నారు కదా. వీటి ప్రభావం బాగా ఉంది అంటారు. వీటి ప్రభావం ఇవాళ నేర మనస్తత్వం, నేర స్వభావం పెరగటానికి వీటి పాత్ర ఇవి పోషిస్తున్నాయి. సోనాలి మనస్తత్వం అంటే మీరు ఏం చెప్తారమ్మా? క్రూయల్ మెంటాలిటీతోనే పెరిగింది అంటారా? ఖచ్చితంగా. ఒక్క రాత్రికి రాత్రి పుట్టుకొచ్చే మనస్తత్వం కాదు ఇది. చిన్నప్పటి నుంచి అధికంగా ముద్దు చేయడము, డబ్బుంది కదా అని చెప్పి డబ్బులో పెంచటము, ఆడింది ఆట పాడింది పాట చెయ్యడము, ఇవన్నీ చేసేసేసి, అంటే వేసుకుంటానన్న బట్టలు వేసుకొని ఇచ్చి, తింటానని తిని, చదువుతానని చదువు అన్నీ చేయనిచ్చేసేసి పెళ్లి దగ్గరకు వచ్చేసరికి మాకిష్టమైన అబ్బాయినే చేసుకోవాలి అంటారు. అక్కడ వస్తుంది తేడా. ఇక్కడ ఈ అమ్మాయి ఫ్యాక్టరీలో పనిచేసే అబ్బాయిని ఇష్టపడింది. అలా ఇష్టపడటం కూడా ఒక విపరీతమే నన్ను అడిగితే. ఆవిడ మనిషి కాదా అంటారు సింపుల్గా. కానీ సేమ్ కులస్తుల్లోనే ఇవాళ మనస్తత్వాలు కుదరట్లే. అవును, ఒకే కమ్యూనిటీలోనే పసగట్లేదు. ఇప్పుడు బాగా ప్రేమించేసుకుని డబ్బులు లేని అబ్బాయిని చేసుకుని పెళ్ళైన 1 రోజులకో 2 నెలలకో వాడికి డబ్బులు లేవు అని చెప్పి నేను ఇక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నాను అని పుట్టింటికి వస్తున్న అమ్మాయిలు బోల్డ్ మంది ఉన్నారు ఇవాళ. అలాంటప్పుడు అతనితోటి ఎట్లా నీకు సర్వైవ్ కాగలుగుతావు? మీ ఇద్దరికి అసలు ఎట్లా మ్యాచ్ అవుతుంది? అందుకని అలా ఎంచుకోవటంలోనే అమ్మాయి మనస్తత్వ లోపం ఉందని నేను అంటాను. అంటే హెచ్చు తగ్గులు కూడా ఒక కారణం అంటారు. హెచ్చు తగ్గులు ఒక కారణం అనట్లా, అసలు ఆ అబ్బాయిని ఎంచుకోవడం ఉంది చూసారా, అదే అమ్మాయి మనస్తత్వ లోపం అంటాను నేను. అంటే డబ్బులున్న అబ్బాయి డబ్బులు లేని అబ్బాయిని చేసుకోవటం తప్పని నేను దీనికి వెళ్ళట్లా. తనకంటే 5 సంవత్సరాలు చిన్నవాడు, తనకంటే చదువు లేనివాడు, తను ఈ రోజు బతుకుతున్న లైఫ్ స్టైల్కి సంబంధం లేని లైఫ్ స్టైల్ ఉంటుంది రేపటి నుంచి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు, నువ్వు వాడిని చేసుకుంటున్నావు కదా, నువ్వు మా ఇంటికి తిరిగి రావడానికి వీల్లేదు, ఆస్తుల్లో వాటాలు ఇవ్వము అని చెప్పి ఇంట్లోంచి గెంటేశారనుకోండి. ఇప్పుడు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నా కూతురు ఒక రోజు మేకప్ అంత లేదు నీ జీతం అంటాడు ఒక తండ్రి. ఆ విధంగా ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి కూడా అదే కదా. వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేస్తాడంటే ఆ అబ్బాయిని చూస్తే నెలకు 2 లక్షలు సంపాదించే మేనేజర్ టైప్ అయితే కాదు, అతను ఒక వర్కరు. ఆ వర్కర్ని పెళ్లి చేసుకుందాము అనే ఊహలో ఈ అమ్మాయి, అంటే మిగతా ఏమీ ఆ అమ్మాయికి కనిపించట్లా, కేవలం అమ్మాయికి కనిపిస్తుంది ఏంటి, అతనితో ప్రేమ అంతే. అతన్ని నేను ఇష్టపడ్డాను కాబట్టి ఆ అబ్బాయి నాకు కావాలి, ఆ అబ్బాయిని కావాలి అంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారు కాబట్టి
ఇంట్లో వాళ్ళు ఏం చేస్తామని బెదిరించారో, ఏం చేశారో, లేదా వాణ్ణి చంపేస్తామన్నారో, అక్కడ ఏం జరిగిందో. ఏం జరిగిందో. కాకపోతే ఇతనితో ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకుందంట. అన్ని చేస్తారమ్మా, వీళ్ళు అన్ని చేస్తారు. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను మీకు. నేను మామూలుగా నన్ను అందరూ స్త్రీ పక్షపాతి అంటారు, నిజం కూడా అది. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆడపిల్లల మనస్తత్వాన్ని చెప్పక తప్పదు. ఏం చేస్తారంటే, సరే అబ్బాయిని ఇష్టపడ్డాము, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఈ పెళ్లి చేస్తామంటున్నారు, ఈ అబ్బాయితోటి నేను ఇష్టపడ్డానా, సంతోషంగా ఉన్నానా, ఓకే లాగిచ్చేద్దాం బండి, కాదా విడాకులు తీసుకుందాం అనుకుంటారు. కానీ చంపాలని అనుకుంటారని నేను అనుకోను. సేమ్ నా దగ్గరికి ఇలాంటి కేసు వచ్చింది. ఆ అమ్మాయి చక్కగా ఇంట్లో వాళ్ళు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంది, ఒప్పుకోలే. ఏదో కులంతో వేరేనో మతం ఏదో మొత్తానికి ఒప్పుకోలే. వాళ్ళు ఒప్పుకోకపోతే వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయి కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్, హనీమూన్లు అన్నీ బాగా జరిగినాయి. ఒక నెల రోజులు బ్రహ్మాండంగా ఉన్నారు. ఆ అబ్బాయి కూడా అసలు నేను కావాలనుకున్న వైఫ్ దొరికింది నాకు, అబ్బో నా లైఫ్ చాలా బాగుందని అతను కూడా ఎగిరి గంతేసినంత పని చేశాడు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ అమ్మాయికి ఏమైందో తెలియదు, అతనితో సహకరించడం మానేసింది. ఇతను నాకు వద్దు అనడం మొదలెట్టి చివరికి నాన్ కోఆపరేషన్ తోటి ఎంతమంది చెప్పినా వినుకోకుండా చివరికి విడాకుల వరకు వ్యవహారం తీసుకెళ్ళింది. విడాకులు తీసుకున్న తర్వాత ఈ విడాకుల లోపు ఇంట్లో వాళ్ళు వద్దు వద్దు అంటే ఈ వ్యవహారం చెప్పింది. మరి ఆ అబ్బాయిని చేసుకుంటా అంటే మీరు వద్దన్నారు, ఇతన్ని చేసుకుంటే నేను అడ్జస్ట్ అవుతాను అనుకున్నాను, కానీ నేను అడ్జస్ట్ కాలేదు, కాబట్టి మీరు విడాకులు ఇస్తే నేను మళ్ళీ అతన్ని పెళ్లి చేసుకుంటాను, మీరు సహకరిస్తే సరే, లేకపోతే నేను ఏదో ఒక రోజు ఇంట్లోంచి వెళ్ళిపోతాను, లేదంటే చచ్చిపోతాను. చచ్చినట్టు విడాకులు తీసుకుని ఆ విడాకులు అయిపోయిన నెల రోజుల తర్వాత అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు అమ్మాయి బ్రహ్మాండంగా ఉంది. నాకు ఇప్పుడు ఆ స్టోరీ చూసా, అప్పుడు నేనేమనుకున్నానో తెలుసా, ఆ అబ్బాయి జీవితం బలి చేసింది కదా ఈ అమ్మాయి పెళ్లి పేరుతోటి. ఆ అబ్బాయికి మళ్ళీ ఇంకో పెళ్ళి, వాళ్ళ మగపిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వడం చాలా కష్టంగా ఉంది అని బాధపడ్డా నేను. కానీ ఈ స్టోరీ విన్నాక నాకేమనిపించిందో తెలుసా, కనీసం చంపకుండా వదిలేసింది. అట్లాగా ఆలోచించాల్సి వస్తుంది నిజంగా. ఆ తల్లిదండ్రులకు ఎంత కడుపుకోతండి. ఇప్పుడు ఈ మొత్తం స్టోరీలో మనం ఒళ్ళు గొగిరిపుచ్చే విషయం ఏంటంటే, ఆ తల్లిదండ్రులు ఏం చూసుకుని సంతోషంగా ఉంటారు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు, రఘువంశీ తల్లిదండ్రులు, అవును, ఎంత నరకం అండి వాళ్ళకి. పెట్టుకుని ఉంటారు. పెళ్లి చేశారు, సంతోషంగా పిల్లలు వస్తారు, చాలా ఊహించుకుంటారు కదా. మానవ జీవితం ఇంత, రాబోయేదాన్ని అదే కదా మన ముందుకు నడిపించేది. మరి ఈ పరిస్థితుల్లో ఈ అమ్మాయి ఇలా జరిగింది అని తెలియగానే ఆ తల్లిదండ్రులు అన్న మాట ఏంటంటే, మా అమ్మాయి అమాయకురాలు, మా అమ్మాయి అమాయకురాలు. అవును. వాళ్ళ బ్రదర్ ఏమన్నాడు, నా చెల్లి భయాందోళనలో ఉంది అన్నాడు. అంటే వీళ్ళు వాళ్ళ అమ్మాయి సంగతి తెలిసి కూడా ఈ విషయం బయటపడకుండా మేనేజ్ చేసుకుందాము అనే ఉద్దేశంతో ఇలాంటి నాటకం మాటలన్నీ మాట్లాడారు. చివరికి ఒక మంచి ఆఫీసరు ఉండటంతో పప్పులు ఉడక్క మొత్తం స్టోరీ బయటకు వచ్చాక, చట్టం ముందు అంతా సమానమే, ఎవరినైనా బయటకు తీస్తామనేది ప్రూవ్ అయ్యింది. అయ్యేసరికి ఇప్పుడు ఏమైంది, వాళ్ళ అన్నయ్య ఏమంటున్నాడు, నా చెల్లి చేశానంటుంది కదా, నా చెల్లిని చంపేయండి. చంపేయరని తెలుసు, అంతే కదా. కంటికి కన్ను పంటికి పన్ను ఉందా మనకి? లేదు కదా. ఎంత అందుకే నేను ఆ ఫ్యామిలీని కసబ్ లాంటి పోషించాం మనం. అవునా కదా. అంటే ఇప్పుడు నేను ఆ కుటుంబం గురించి నేను ఒక నింద వేయడానికి కూర్చోలే ఇక్కడ, అసలు ఆ కుటుంబం మనస్తత్వం చెప్తున్నాను. మీ ఈ పెళ్లి జరగడానికి ముందు ఎన్ని మెలో డ్రామాలు మీ ఇంట్లో జరిగినాయో మీరు బయట పెడితే దీనికి కారణం ఏంటో పూర్తిగా బయటకు వస్తుంది. మనం ఆ పిల్ల సోనం ఒక్కటే మనకి కనిపిస్తుంది కానీ ఈ కుటుంబం ఇప్పుడు మీ అమ్మాయి మనస్తత్వం ఇది అని మీకు అర్థమైన తర్వాత ఓ 2 సంవత్సరాలు పెళ్లి పోస్ట్ పోన్ చేయండి, ఏమైంది, ఇంకొకటి జీవితం నాశనం చేయడం ఎందుకు? అందరూ కలిసి చేశారు కదా, అంతే కదా. వాళ్ళ పాత్ర కూడా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా లేకపోయినా వాళ్ళకి తెలిసి ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసినట్టు. అందుకని దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నీతి ఏంటి అంటే, ఎవరైనా మనం పిల్లల్ని పెంచేటప్పుడు మీ అంత సూపర్ డూపర్ లేరు అని పెంచేసేసి ఏదో ఒక క్షణంలో మేం చెప్పిన మాటే వినాలి, ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు విన్నారు, ఇప్పుడేమో వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు వినాలి అంటే వినడానికి సిద్ధంగా లేరు. అందుకని డే వన్ నుంచి
మీరు మారిన కాలం పరిస్థితి ప్రకారం మీరు కూడా మారండి, తల్లిదండ్రులు కూడా. అంతే. అంతే. ఇక లేదు అసలు మీకు ఎంత డైజెస్ట్ చేసుకుందాం అనుకున్నా డైజెస్ట్ కావట్లేదు అంటే గనక, మీకు చాలా విపరీతంగా అనిపిస్తుంది అంటే గనక సైకాలజిస్ట్కి చూపెట్టండి. ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇప్పుడు మనకి. ఉన్నారు. ఎస్. ఇప్పుడు డైమండ్ నగలు వేసుకోవడం తెలిసింది, పట్టు చీరలు కట్టుకోవడం తెలిసింది, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవడం తెలిసింది. ఇన్ని తెలిసిన వాళ్ళకి ఇది తెలీదా? ఏ ఫోన్ వస్తే ఆ ఫోను మార్చుకోవడం తెలిసింది. అందుకని మీరు మీ ఇక్కడ జీవితాలు భద్రంగా ఉండాలి. రైట్ అమ్మా, చాలా మంచి, అంటే మీ ఒపీనియన్ షేర్ చేసినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ.